శ్రీమాత్రే నమః. బిడ్డ, నువ్వు నన్ను అడుగుతున్నది కేవలం సంపద మాత్రమే, కానీ నేను నీకు అష్టైశ్వర్యాలతో పాటు మానసిక ప్రశాంతత, చక్కని ఆరోగ్యం కూడా ఇస్తాను. అమ్మా అని నమ్మకంతో అడుగు వేయి. నీ వెన్నంటి నీతోడే ఉంటాను. నీ వెంటే ఉండి నిన్ను ముందుకు నడిపిస్తూ ఉంటాను. ఒక ఊరిలో ఒక వృద్ధురాలు భక్తితో దుర్గామాత విగ్రహాలను తయారు చేస్తూ ఉండగా ఆ దృశ్యాన్ని ఒక రాక్షసుడు అహంకారంతో గమనిస్తూ ఉండేవాడు. వృద్ధురాలు కాబట్టి మట్టి తెచ్చేందుకు బయటకు వెళ్ళిన సమయాన్ని చూసి ఆ రాక్షసుడు అక్కడకు వచ్చి పవిత్రమైనటువంటి విగ్రహాలన్నింటినీ పగలగొట్టారు. తిరిగి వచ్చిన భక్తురాలు పగిలిన విగ్రహాలను చూసి తట్టుకోలేని బాధతో కన్నీళ్లు పెట్టుకోగా ఆమె భక్తికి మెచ్చిన దుర్గామాత దివ్య తేజస్సుతో ప్రత్యక్షమైనది. దేవి తన దివ్య శక్తితో పగిలిన విగ్రహాలను తిరిగి కొత్తగా రూపుదిద్ది ఆ భక్తురాలను ఆశీర్వదించింది. దుర్గామాత పవిత్ర విగ్రహాలను సంతోషంగా ప్రజలకు పంచుతుంది. కామెంట్లో తప్పకుండా జయ దుర్గా అని కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఫ్రెండ్స్. ఇలాంటి అమ్మ లీలలు ఎన్నో, అమ్మ ఎంతో కరుణ చూపించి మనందరిపైన మనకు బిడ్డ నువ్వు అందరూ నా వాళ్ళే అని నమ్మి మోసపోయినప్పుడు నేనే నిన్ను కాపాడుతున్నాను తల్లి, నన్ను స్మరించు. నీ నిజాయితీని హేళన చేసిన వారిని ముందే నీ రేపటి జీవితాన్ని నీకు వాళ్ళందరికీ బుద్ధి వచ్చే విధంగా వాళ్ళ ముందు ఉంచుతాను. నిన్ను నేను ఎన్నాళ్ళుగానో చూస్తున్నానమ్మా. నువ్వు మౌనంగా భరిస్తున్నటువంటి బాధ నాకు తెలియదనుకుంటున్నావా? తెలుసు బిడ్డ, నువ్వు పడిన ప్రతి అవమానము కూడా నాకు తెలుసమ్మా. నీ హృదయంలో నువ్వే నిన్ను ప్రశ్నించుకున్న రాత్రులు కూడా నాకు వినిపించాయి బిడ్డ. తల్లి, ఇంకా కొంచెం సహనంగా ఉండు. నీ కాలం దగ్గరలోనే ఉంది. నీ కన్నీటి ప్రతి చుక్కను వినయంగా, నిర్భయంగా, విజయంగా మార్చేది నేనే. ఒక్కసారి దుర్గమ్మ అని నా పేరు జపించావుగా, నీ దారిలో వెలుగు కనిపిస్తుంది. నేనున్నాను తల్లి, భయపడకు అని అమ్మవారు మనకు ప్రతిరోజు కూడా అత్యద్భుతమైనటువంటి సందేశాల రూపంలో మనకు అందిస్తున్నారు కదండి. మరి నిన్ను నువ్వు తప్పు అనుకుని ప్రపంచానికి క్షమిస్తూ వస్తున్నావు, కానీ నిన్ను తప్పుగా చూసిన వాళ్లకు నీ గుండె ఎంత బాధపడిందో ఈ అమ్మకు తెలుసు. తల్లి, ఇక నువ్వు ఓడిపోయిన వాడివు కాదు, పరీక్ష దాటిన వాడివని గుర్తుపెట్టుకో. నీ గెలుపు కదా నేను